నిన్న జరిగింది మ్యాచ్ అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. నిన్న జరిగింది యుద్ధం. ఎస్ఆర్హెచ్ ట్రోఫీని దక్కించుకోవడానికి ప్రతి టీం మీద చేసే యుద్ధం అది. అంటే మధ్య మధ్యలో కొన్ని యుద్ధాలు ఓడిపోయింది, అది పక్కన పెట్టేసింది. కానీ ఎక్కువ గెలిచింది మేమే కదా. సో నో ప్రాబ్లం. లాస్ట్ పర్సెంటేజ్ కన్నా విన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. అండ్ ఇంకోటి, ఏ సీజన్ లో బ్యాటింగ్ సరిగ్గా ఆడని ఎస్ఆర్హెచ్ ఈ సీజన్ లో మాత్రం దుమ్ము లేపుతుంది. దీంతో మిగతా టీం ఫ్యాన్స్ అందరూ కూడా బాగా జెలస్ ఫీల్ అవుతున్నారు. అవనే అబ్బా, మాకు కూడా అదే కావాలి. ముంగులోది మేము జెలస్ ఫీల్ అవ్వట్లేదు అనకండి. మళ్ళీ 287, 277, 266 ఇన్ని స్కోర్స్ చేసిన ఎస్ఆర్హెచ్ లైన్ గా 2 మ్యాచ్లు ఓడిపోయేసరికి భలే ఎగిరినారు. కొంతమంది ఏమన్నారంటే పిల్ల హుక్ టీం అంటాం అది. మీ టీములు చూసుకుంటారా అంటే మా టీం మీద ఉన్నారు. మొన్నటి వరకు తలా అని ఎగిరినారు. ఇప్పుడు తలకాయలు ఎడబెట్టుకోవాలని అర్థం కావట్లేదు. ఒక్కటి చెప్తున్నా, ఎంతమంది తలలు కాళ్ళు చేతులు వచ్చినా కూడా కప్పు మాదే. ఎందుకంటే ఈసారి కప్పు మాదే అని చెప్పి కమిన్స్ మాట ఇచ్చేసాడు. తెలుసు కదా కమిన్స్ మాట ఇస్తే ఏమవుతుందో. సో అందుకే సైలెంట్ గా నోటి మీద వేలేసుకొని మా వాళ్ళు చేసే యుద్ధం చూడండి అంతే. ఓకే ఇప్పుడు మ్యాచ్ విషయానికి వస్తే మోస్ట్ థ్రిల్లర్ మ్యాచ్ ఇన్ దిస్ సీజన్. సింపుల్ గా వింటేజ్ భూవీ ఈజ్ బ్యాక్ అని చెప్పొచ్చు. నీకు గుడి కట్టించినా తప్పలేదు బ్రో. ఏమంటే అంత ఫండ్స్ లేవు, కట్టేయలేకపోతున్నాం. సో ఏమనుకోద్దు. మళ్ళీ మనోడు 2021 హిస్టరీని రిపీట్ చేశాడు. కానీ అప్పుడు ఆర్సీబీ, ఇప్పుడు రాజస్థాన్. అసలు ఏమన్నా కంట్రోల్ చేసినాడా? హైలైట్ అసలు యార్కర్లు ధన అని బుల్లెట్ లాగా దింపినాడు. యాక్చువల్ గా ఒక 4 అండ్ మిస్ ఫీల్డ్ లో 2 రన్స్ వచ్చాయి. ఈ 2 జరగకుండా ఉంటే ఇంకా బాగుండేది. అది బాగుంటది, ఇది బాగుండదు, ఇవన్నీ వేస్ట్ మాటలే. కానీ లాస్ట్ ఓవర్ ఎక్సలెంట్ చేసినాడు బా. సింపుల్ గా చెప్పాలంటే ధోని రివ్యూ తీసుకుంటే ఎంత నమ్ముతామో, నిన్న లాస్ట్ ఓవర్ భూవీ వేస్తుంటే అంతే నమ్మిన. ఎందుకంటే మనోడు స్వింగ్ కింగ్, కంట్రోల్ చేసే సత్తా ఉన్నాడు. అర్థమైందా? అసలు 13 ఓవర్స్ వరకు వాళ్ళు కొడుతుంటే కొంచెం కూడా హోప్ లేదు. ఇదమ్మ అసలు అవుటే అవ్వట్లే వాళ్ళు. అయినా వీళ్ళు బిగినింగ్ లోనే వాళ్ళిద్దరు క్యాచ్లు డ్రాప్ చేసి పెద్ద తప్పు చేశారబ్బా. లేకపోతే ఇంత దూరం వచ్చేది కాదు, అండ్ ఇంత స్కోర్ కూడా కొట్టేటోళ్ళు కాదు. ఓకే 13 ఓవర్స్ వరకు హోపే లేదని చెప్పినా కదా. కానీ 14th ఓవర్లో జైస్వాల్ అవుట్ అయ్యాక కొంచెం హోప్ జనరేట్ అయింది. వీళ్ళు బౌలింగ్ బాగా వేసి కంట్రోల్ చేస్తే ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ ఉందనిపించింది. అండ్ ఇంకా పరాగ్ కూడా అవుట్ అయినప్పుడు ఆ నమ్మకం ఇంకొంచెం పెరిగి ఇంకా మిగిలింది పావెల్, హెట్మేయర్. వీళ్ళిద్దరు అవుట్ అయితే ఇంకా కన్ఫర్మ్ విన్ మనదే అని అనుకున్నా. అసలు చెప్పాలంటే కమిన్స్ తిట్టాలా. ఈ బౌలింగ్ ఏదో ముందే వేసినొచ్చు కదా. అసలు ఎంత బాగా వేసినాడు లాస్ట్ 2 ఓవర్లు. ఇదే బౌలింగ్ ముందు 2 ఓవర్లు కూడా వేసింటే ఇంత స్కోర్ వచ్చేది కూడా కాదు. బట్ నో ప్రాబ్లం, గెలిచేసాం. అండ్ ఇంకో హైలైట్ థింగ్ ఏంటంటే నటరాజన్ ఎవరు పెట్టినారో కానీ యార్కర్ నట్టు అనేది పర్ఫెక్ట్ సెట్. అండ్ ప్రతి మ్యాచ్ లో తన ఏంటో ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఆడింది 8 మ్యాచ్లు అయినా కూడా 15 వికెట్స్ తీసుకొని పర్పుల్ క్యాప్ ని తెచ్చుకున్నాడు. ఓకే ఇప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్ విషయానికి వస్తే, అసలు ఫస్ట్ ఇన్నింగ్స్ లో అభిషేక్ అవుట్ అయిన వెంటనే 150 160 కొడతారనుకున్నా. కానీ నితీష్, హెడ్, క్లాసన్ దుమ్ము దులిపడేసినారు. అట్లే మెయిన్ గా నితీష్ రెడ్డి అయితే చాలా రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ ఆడాడు నిన్న. ఆపర్చునిటీని బాగా యూజ్ చేసుకుంటూ ప్రతి మ్యాచ్ లో ప్రూవ్ చేసుకుంటున్నాడు అబ్బా. బౌలింగ్ లో, బ్యాటింగ్ లో, ఫీల్డింగ్ లో కూడా. మళ్ళీ ఆ హిట్టింగ్ కూడా క్లీన్ అండ్ క్లియర్ షాట్సే కొట్టాడు. లక్ వల్ల ఏం రాలేదు, తన స్ట్రెంత్ అండ్ స్ట్రాటజీని యూజ్ చేశాడు. యాక్చువల్ గా నిన్న ఒక కాంట్రవర్సీ క్రియేట్ అయ్యే మూమెంట్ జరిగింది. అదే హెడ్ కి థర్డ్ ఎంపైర్ నాట్అవుట్ ఇస్తాడు కదా, దాన్ని బాగా ఎత్తి చూపిస్తారు అనుకున్నాను. కానీ నెక్స్ట్ బాలే అవుట్ అవ్వడం వల్ల అది గాల్లో కలిసిపోయింది. ఒకవేళ హెడ్ అవుట్ కాకుండా 6లు 4లు కొట్టి సెంచరీ చేశాడు అనుకోండి, పెద్ద కాంట్రవర్సీ అయ్యేది. కానీ దేవుడు ఉన్నాడబ్బా, అందుకే ఆ కాంట్రవర్సీ అవ్వకుండా చేశాడు. అండ్ ఇంకోటి, జైస్వాల్ కూడా సేమ్ ఇట్లానే అవుట్ అయినాడు. ఓకే ఇంకా మిగతా మ్యాచ్లు కూడా గెలిచి క్వాలిఫైర్స్కి వెళ్తామని అనుకుంటున్నా. అంతేనండి, దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బై.